కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు గోదావరి బనకచర్ల ఇష్యూలో చంద్రబాబు రేవంత్ రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర మాట్లాడబోతున్నారు. వీళ్ళిద్దరూ చర్చలు చేయబోతున్నారు. అయితే దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది అధికారులు కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. కొన్ని అనుమానాలు కూడా రేవంత్ వైఖరి మీద ఉన్నాయి. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు దీన్ని? రెండు సామెతలు కలిపి చెబితే ప్రజలకు అర్థమవుతుంది. మొదటిదానికి దిక్కు లేదంటే కడదానికి కళ్యాణం అన్నట్టు ఒకడు. అలాగే అవ్వన పెళ్లికి బాధ్యాలు కొడితే లాభం ఏంటి? ఆ ఫైల్ గోట్ రిజెక్టెడ్ బై కేంద్ర జలశక్తి. పర్యావరణ అనుమతులు లేవని రిజెక్టెడ్ ఫైల్కి ఏమని డైలాగ్ ఓపెన్ చేస్తారు? రెండోది, పోలవరం ఇప్పటికి కంప్లీట్ కాలేదు. పోలవరం కంప్లీట్ అయ్యి పైపచ్చి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు వచ్చే పోతిరెడ్డిపాడు అగ్రిగేటర్ నుంచి వచ్చే వాటర్కే దిక్కు దిమానం లేదు. రాష్ట్ర విభజించి వాళ్ళ 11 సంవత్సరాల పైచీలకు కంప్లీట్ చేసుకుని కూడా 2 రాష్ట్రాల నీటి నిష్పత్తులు ఎపెక్స్ బాడీ ఈ రోజుకి తేల్చలేదు. మీకు మతిష్కంలో వచ్చి బతకచర్లు మేము కట్టుకుంటాం, మీరు కడతారు అవన్నీ అన్న దగ్గర కాళేశ్వరం టైపులో మీరు ఏమైనా ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకొని మీరు మొదలెట్టుకుందామన్నా స్టేట్ బడ్జెట్ మీకు కనీసం కన్సిడరేషన్ ఇవ్వండి. ఎందుకంటే దగ్గర 87,900 కోట్ల పైచీలక ప్రాజెక్ట్ కాస్ట్. అండ్ పోలవరం కాస్ట్ని ఈరోజు బేర్ చేసి దానిలోంచి ఒక ఈల్డ్ రిటర్న్ ఉంటే ఇప్పుడు దానికి బహుళార్థ సాధక ప్రాజెక్టులు లేక బాక్రానంగల్ కానీ నాగార్జున సాగర్ కానీ ఇలాంటి ప్రాజెక్టుల వలన ఎంత ఆయకట్టు కింద సాగు అవుతుందో, లక్షల ఎకరాల ఆయకట్టు సాగులు, తదనంతర పరిణామాల్లో రాష్ట్రంలో వాటాలు నీటి నిష్పత్తుల ప్రకారం నీరుని ఎంత సముచిత స్థానాలు ఇచ్చుకుంటున్నాం, ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడిన దగ్గర ఈ కొత్త ప్రాజెక్టు, ఎందుకంటే అక్కడ మనకి రాయలసీమ ఎత్తిపోతల పథకంలో రాయలసీమ ప్రాజెక్టుకి ఈ రోజుకి దిక్కులే, దాన్ని పూడికి తీయలేదు. దానికి 139 టీఎంసీల నీటి సామర్థ్యం నింపుకునే ఇది ఉండి కూడా నింపుకునే నిస్సహాయ స్థితి ఉన్నాం. దానికి ఎన్ని పరిస్థితులు ఉన్నాయో ఈ రోజుకి కూడా దానికి రాయలసీమ ఎత్తిపోతల పథకంకి సంబంధించిన రాయలసీమ ప్రాజెక్టు మీరు ఏ ముఖ్యమంత్రిని తీసుకోండి డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్తారు. బట్ అవుట్కమ్ ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్యలో వీళ్ళిద్దరూ ఢిల్లీ ప్రయాణంలో ఏం చేస్తారు? ఈయన ఎన్డీఏలో ఉన్నాడు. ఎన్డీఏలో ఉండి ఈయన చేస్తున్న సొంత పెత్తనాల పనులన్నిటికీ ఎక్కడికక్కడ చెక్సే పడుతున్నాయి. మీరు చూసుకోండి, హెచ్సిఎల్ తరలింపు అన్నారు, ఏమైంది? మహానగర్లో క్షమాపణలు అడిగే పరిస్థితి దాకా వచ్చారు. దిస్ నాట్ అవర్ దిస్ థింగ్ అని. తర్వాత అమరావతిలో 40,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం. దేనికి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హ్యాంగర్ ఎయిర్పోర్ట్ల విధానం అండ్ అంతర్జాతీయ తలదనే రైల్వే స్టేషన్లు, ఈ 2 కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నవి. ఎన్డీఏలో కూటమిలో ఉన్నందుకు మాట్లాడిన మాపానికి స్టాండ్ స్టిల్ ఇచ్చారు కదా 40,000 ఎకరాలది. ఇది బతకచర్ల అన్నది మీ మతిష్కంలోకి వచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వం మీద ఆపాదించి డిపిఆర్ పంపిస్తే ద వే ఇట్ ఈస్ గాట్ రిజెక్టెడ్. మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు గత అనుబంధంతోనూ సత్సంబంధాలు నెలకొల్పే ప్రాసెస్లో వీ హావ్ బీన్ సీయింగ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసాం, మీ ప్రభుత్వం చూసాం. ఇద్దరు ప్రభుత్వాల్లో నాగార్జున సాగర్ మీద కర్రలు పట్టుకొని వచ్చిన రైతులను చూసాం. మీరు ఈ రోజుకి కూడా ఇద్దరు ప్రభుత్వాలు ఎక్కడ సొల్యూషన్స్ రాలేదు. ఎక్కడైతే కన్సిస్టెంట్గా కేసీఆర్ 10 years టర్మ్ ఉన్నాడు, అక్కడేమో మీరు ఇద్దరు 2 సార్లు టర్ములు మారి కూడా రైతు సమస్యకి ఎక్కడ సొల్యూషనే కనపడలే, నీటి సమస్యకు కూడా. సో అలాంటి దగ్గర ఎపెక్స్ బాడీలో మీరు ఎన్నిసార్లు ఇద్దరు కూర్చుని మాడిన ఉదంతాలున్నాయి, ఇద్దరు మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఈ ఇద్దరు చీఫ్ సెక్రటరీలు కానీ, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ దాని సొల్యూషన్ ఇవ్వని దగ్గర ఉన్న వాటిని డైవర్ట్ చేయడానికి కొత్త బతకచర్యలని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతకన్నా ఇంకేం లేదు.